మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులను ప్రేమించి వాళ్ళను గౌరవించి వాళ్ళు చెప్పిన మాట మనం గనుక వింటే అందులోనే దేవుని ఆశీర్వాదం దాగి ఉన్నది. గొప్ప ఆశీర్వాదం తల్లిదండ్రుల నోటిలో నుంచి వచ్చే మాట వినడం ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అయితే ఈ రోజుల్లో తల్లిదండ్రుల మాటలు వినడమే మానేశాం. మీరు గమనించారా? తల్లి మాట, తండ్రి మాట విననివాడు దేవుని మాట అస్సలు వినలేడు. ఎవరైతే తల్లిని ప్రేమించి తండ్రిని ప్రేమించి వారి మాట వింటారో వారు దేవుని మాట కూడా వినగలుగుతారు. అప్పుడు దేవుడు వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి గొప్ప చేస్తాడు. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా తల్లి చెప్పిన మాటకు, తండ్రి చెప్పిన పాటకు లోబడి జీవిస్తారని, ఆశీర్వదింపబడతారని దేవుని బిడ్డ మనవి చేసుకుంటూ ఈ మాటలు మన జీవితాలలో దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలైనా. ఎన్ని రోజులు తల్లి మాట, తండ్రి మాట వినకుండా ఉన్నామేమో, మమ్మల్ని క్షమించండి. ఈరోజు నుంచి వారి మాట వినే మనసు మాకు ఇచ్చి అందులో ఉండే ఆశీర్వాదం పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.